దానికి సంబంధించి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా ప్రభుత్వం ఎలాంటి ఇది చేసుకుంటుందో చూడాలి. ఇక 50 లక్షల టన్నుల వడ్లను కొన్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిండు. 50 లక్షల టన్నుల వడ్లు కొన్నారు సరే, కానీ ఇంకా 50 లక్షల టన్నులు ఉండొచ్చు కళ్ళాలల్లా, ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లా. అకాల వర్షాలకు మొత్తం ఏమంటారు, వర్షాలకు నానిపోయి నీళ్ళపాలైన వడ్లు, అవన్నీ కూడా నాణ్య వడ్లు కూడా కొంటామని చెప్తున్నారు. నానక ముందుకే కొంటే మంచిగా ఉంటుంది కదా. సచ్చినాక దినాలు చేస్తే లాభం, సాగు చేస్తే లాభం. యాసంగి సీజన్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. 1.29 crores టన్నుల వడ్ల దిగుబడి సాధించామని చెప్పారు. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది, కానీ 50 లక్షల కొనుగోలు చేసిరట. 2023 యాసంగి సీజన్లో మే 15 నాటికి 25 లక్షల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ యాసంగి సీజన్లో అదే తేదీ నాటికి, అంటే ఏం లేదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 లక్షల టన్నులే కొన్నాం, మేమేమో అదే తేదీ నాటికి 50 లక్షల టన్నులు కొన్నాం అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోలు చేపట్టిందన్నారు. ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు పురోగతిపై ఆయన నిన్న సెక్రటేరియట్ల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కోసం 8,348 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిరట. మొత్తం 2021-22 యాసంగి సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో 1,739 కొనుగోలు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినాం. ధాన్యం పెరిగినప్పుడు, పంట దిగుబడి పెరిగినప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెరగాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పనిని మేం చేసినాం అని చెప్పుకోవడం ఏంది? రికార్డు స్థాయిలో వరి సాగు చేయడంతో అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచినాం. వరి సాగు చేసిరు, వరి దిగుబడి పెరిగింది కాబట్టి కొనుగోలు కేంద్రాలు పెంచాలి కాబట్టి పెంచరు. తడిసిన వడ్లను కూడా కొంటాం, తడవక ముందుకే కొనండి. తడిసిన వడ్లను కొనడం కాదు, తడవక ముందుకే కొనండి. తడవక ముందుకే కొన్ని రైతులకు ఇంత కడుపులా ఇంత ఆసరా పడతాడు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రైతుల అభిష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు జరుగుతాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు ప్రక్రియను కలెక్టర్లంతా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రానున్న 10-12 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలి. ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం సార్, ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు. వాతావరణ శాఖనేమో రేపు ఎల్లుండి 10-12 రోజుల పాటు దుమ్ము వానలు కొడతాయి. దాని ఏమంటారు, మాన్సూన్ 15 రోజుల ముందే వస్తుందని చెప్పేసి కేంద్ర వాతావరణ శాఖ ఇది చేస్తుంది. మీరేమో 10-12 రోజుల పాటు అలర్ట్గా ఉండండి. ఇంకా 15 రోజుల పాటు ధాన్యం 2 రోజుల్లో ధాన్యం దాని ఏమంటారు కాంటకు అన్ని ఎక్కిరి. కొనుగోలు కేంద్రాల్లో ఒక్క ధాన్యం గింజ మొత్తం కొని దాని ఏమంటారు రైస్ మిల్లర్లకు గిడ్డంగులకు పంపిరని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇయ్యి. 10-12 రోజుల పాటు ఇంకా కొనడం ఏంది? వర్షాలు వచ్చి ఎప్పుడు ఆగమైతో, ఎప్పుడు పంట ఎండిపో, ఎప్పుడు పండించిన ధాన్యం నీళ్ళ పాలవుతుందో తెలియక రైతులు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇంకా 10-12 రోజుల పాటు అప్రమత్తంగా దీనికి వర్షం వస్తే అప్రమత్తంగా ఉంటే వర్షం అవుతుందా? ధాన్యం కొంటే మంచిగా ఉంటుంది.